మధుమేహాన్ని తొలి దశలోనే గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఉందని డయాబెటీస్ అండ్ యూ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ వసంత్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో డయాబెటీస్ అండ్ యూ సొసైటీ ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి పద్మభూషణ్ పద్మనాభయ్య, సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్, పలువురు వైద్యులు, మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డయాబెటీస్తో బాధపడుతున్న చిన్నారులకు ఇన్సులిన్ పరీక్షించుకునేందుకు గ్లూకోమీటర్లను డాక్టర్ వసంత్ కుమార్ అందించారు. భారత్లో డయాబెటీస్ కేంద్రంగా హైదరాబాద్ మారుతోందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వచ్చే డయాబెటీస్కి కారణాలు తెలియనప్పటికీ సరైన ఆహారం, తగు చికిత్సతో షుగర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచవచ్చని సూచించారు. You all know it's called a lifestyle disease. It doesn't come because of infection, because you touch something, nothing. It's purely because of living style, the food we eat and the drinks we take, and these are the things, whether it is coffee with sugar, alcohol or whatever it is. So it's purely a lifestyle disease, and it's unfortunate. Of course, India is one of the most populous country in the world, so numbers are more. So they say India has become the world capital of diabetes, which is an unfortunate thing, you know. And in India, Hyderabad also is a capital of diabetes, you know. So I think we should get rid of these phrases. చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ రావచ్చు అని చాలా మందికి తెలియదు. కానీ అది 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా డయాబెటీస్ రావచ్చు. వాళ్ళకి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రోజు ఇన్సులిన్ తీసుకోవాలి, ఇంజెక్షన్ ద్వారా రోజుకు 3-4 సార్లు ఇన్సులిన్, రక్త పరీక్షలు చేసుకోవాలి, షుగర్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా పేరెంట్స్ కూడా చెప్పి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొవైడ్ చేస్తాము, గ్లూకోమీటర్ ఇచ్చి పిల్లలకి ఎట్లా చెక్ చేసుకోవాలి నేర్పించి, మరీ చిన్నపిల్లలైతే వాళ్ళని మేము తల్లిదండ్రులకు నేర్పిస్తాము. సో వీళ్ళంతా కొద్దిగా పేద పిల్లలు కూడా, వాళ్ళు మామూలుగా ఇవి కొనుక్కోలేరు. కాబట్టి మనం ఈ గ్లూకోమీటర్లు ఇవ్వటము, ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం.